ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత భగవద్భక్తి కలిగే తమను గప్పియున్న అజ్ఞానమును జ్ఞాన సముపార్జన ద్వారా స్వప్రయత్నము చేతనే పారద్రోలి జీవుడు ముక్తుడు కావలేను. జీవుల ఆ అజ్ఞానం ఎటులా తొలగగలదో వివరించుచున్నారు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఆత్మజ్ఞానముచే ఎవరి యొక్క అజ్ఞానము నశింపజేయబడినదో అట్టి వారి జ్ఞానము సూర్యుని వలె ఆ పరబ్రహ్మస్వరూపమును ప్రకాశింపజేయుచున్నది, స్వస్వరూపానుభవమును కలగజేయుచున్నది. ఏ అజ్ఞానమైతే మన దగ్గర ఉన్నదో ఆ అజ్ఞానము ఏ విధంగా తొలగిపోతూ ఉన్నది అంటే ఆత్మజ్ఞానముచే. ఎవరి యొక్క అజ్ఞానము నశింపజేయబడినదో అట్టి వారి జ్ఞానము సూర్యుని వలె ఆ పరబ్రహ్మ స్వరూపమును ప్రకాశింపచేయుచున్నది. ఇక్కడ మన అజ్ఞానము అంటే అనేక మార్లు చెప్పుకున్నప్పటికీ కూడా అజ్ఞానము అంటే ఒక పరిధిలో ఆపాదించుకున్న జ్ఞానమే ఇక్కడ అజ్ఞానము. వాస్తవకంగా జ్ఞానానికి పరిధంటూ లేనే లేదు. అది సర్వవ్యాపకత్వము. పరమాత్మ యొక్క స్వరూపము ఎక్కడున్నదో జ్ఞానం అక్కడికక్కడే తయారవుతూ ఉన్నది. అందువల్ల పరమాత్మ ఎక్కడ ఉన్నాడో ఈ జ్ఞానం కూడా అక్కడ ఉన్నది. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? సర్వవ్యాపకత్వంగా ఉన్నాడు పరమాత్మ యొక్క స్వరూపం. మరి సర్వవ్యాపకత్వంగా ఉన్నప్పుడు నాలో నీలో అంతటా కూడా ప్రతి ఒక్క జీవరాశిలో కూడా ఉన్నాడు కదా. మరి ప్రతి ఒక్క జీవరాశిలో కూడా ఉంటే మనం ఏ విధంగా భావన చేస్తూ ఉన్నాము? నేను, నాది, నా ప్రత్యేకత, నేనే మన భావన జరుగుతూ ఉన్నది. మన భావనతోటే మన జీవన విధానం మొత్తం కూడా గడుపుతూ ఉన్నాము. ఇది నిజమైనది కాదు, ఇది అబద్ధము, ఇదే అజ్ఞానము అంటే. మరి ఇటువంటి అజ్ఞానాన్ని సర్వవ్యాపకత్వమైన పరమాత్మ యొక్క స్వరూపమే వాస్తవము, ఇది అజ్ఞానము అని ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని తెలుసుకొని నేను కూడా పరమాత్మ యొక్క స్వరూపమే కానీ ఈ అజ్ఞానం అనేది అసలు ఏ మూల ఏ కోశాన కూడా లేదు అని ఎవరైతే తను కనీస విచారణ ద్వారా తన జ్ఞానం ద్వారా ఇటువంటి అజ్ఞానాన్ని పారద్రోలి ఎవరైతే ఆ పరబ్రహ్మస్వరూపమే తానై నిలబడగలుగుతారో ఇక్కడ, అప్పుడు ఆ యొక్క జ్ఞానము ఏ విధంగా ప్రకాశిస్తూ ఉన్నది అయ్యా అంటే సూర్యుడి యొక్క ప్రకాశం ఏ మబ్బులు మేఘాలు అడ్డం లేకుండా డైరెక్ట్గా సూర్యుని యొక్క ప్రకాశం ఏ విధంగా ప్రకాశిస్తూ ఉన్నదో అటువంటి ప్రకాశం ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపమని ఇక్కడ మనకు తెలుపుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ప్రశ్న వేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే మనం ఎక్కడ ఉన్నాము? ఇప్పుడు మరి కింద నుంచి ఏ స్థితిలో మన దేహధారణ కానించి వాస్తవకంగా సర్వవ్యాపకమైన పరబ్రహ్మ స్వరూపం మటుకి ఇక్కడ మన ప్రబోధం అని జరుగుతూ ఉన్నది. ఈ భగవద్గీత విధంగా విచారణ జలుపుతూ మన ఒక్కరికి తేటతెల్లంగా అర్థమయ్యేటట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ప్రశ్న వేసుకోనంతసేపు మట్టికి అజ్ఞానంగానే ఉంటుంది,
జ్ఞానంగానే ఉంటుంది. అజ్ఞానం అంటే లేకనే, పరిధి అనే భావన అనేది లేకనే ఉండాను అనుకునే ఏ అజ్ఞానం అయితే ఉన్నదో ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవటమే ఇక్కడ వాస్తవమైన మనం చేయవలసిన పని. పెద్ద బరువులు ఎత్తటం కాదు, లేకపోతే పెద్ద మోతలు మొయ్యటం కాదు, ఎంతో కష్టపడాల్సింది కాదు. ఏదైతే మన చిత్తంలో ఉన్న అజ్ఞాన మాలిన్యం అయితే ఉన్నదో ఈ అజ్ఞానానికి సంబంధించిన ఏ విషయాలైతే ఏ విషయ వాసనలైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా ఈ లేదు 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 అనేని ఆ లేనిదాన్ని లేనట్టుగా విడగొట్టుకొని ఉన్నదాని వైపు ప్రయాణం చేస్తే ఒక రోజుకి మనకి ఈ లేఖనే ఏ అజ్ఞానం అయితే ఉందో, ఏ భ్రమ అయితే ఉన్నదో అది మనకి తొలగిపోద్ది. ఎప్పుడైతే మనకది తొలగిపోతుందో తప్పనిసరిగా మనకు వాస్తవమైన పరబ్రహ్మం యొక్క స్వరూపం ప్రత్యక్షంగా అక్కడే ఉన్నది. ఎక్కడో దూరాన పోయి ఎతకాల్సిన పని లేదు. ఎందుకు అంటే అవి వెతికేది ఎక్కడో దూరాన ఏ మూలన ఒక ప్రదేశాన ఉండేది కాదు. సర్వవ్యాపకత్వంగా ఉండేది నీలో నాలో శరీరంలోన బయట అంతటా కూడా నిండి నిబిడీకృతమై ఉండే యొక్క స్వరూపమే ఆ పరబ్రహ్మము యొక్క స్వరూపము అంటే. మరి ఎందుకు మనకు గాన రావట్లేదంటే ఇదే అజ్ఞానం. ఈ పరిదే నేననుకునేది, పరిదంటే శరీరమే నేననుకునే భావన ఏదైతే ఉందో అదే ఇక్కడ మనకు అజ్ఞానం. ఎప్పుడైతే శరీరం కాదు, శరీరానికి లోనుండా ఇంద్రియాదులతో తోటి కంటే ఇంకా మిగిలిన మనసు ఎన్ని నేను కాదు, ఈ శరీరానికి ఈ ఇంద్రియాదులకి అతీతంగా లోన బయట ఏ నిరాకార రూపకంగా ఉండే ఏ ఆత్మస్వరూపం అయితే ఉన్నదో ఈ శరీరానికి ఈ మనసుకి ఆధారమైన యొక్క స్వరూపము, ఈ శరీరానికంటే ఈ మనసు కంటే ముందున్న రూపకం ఏదైతే ఉన్నదో ఆ ముందున్న రూపకం లేకపోతే ఈ మనసు కదిలేదానికి ఆస్కారం లేదు. ఈ జ్ఞానం అనేది అంకురించేదానికి ఆస్కారమే లేదు. ఈ జ్ఞానం అనేది తయారయ్యి మళ్ళీ లయమైపోతూ ఉంది. కాబట్టి ఎక్కడ తయారవుతూ ఉన్నది, ఇంతకంటే ముందు ఏదో ఒక శక్తి అక్కడ ఉన్నది కాబట్టే ఇది తయారవుతుంది, మళ్ళీ అక్కడికక్కడికే లయమైపోతూ ఉన్నది. అదే ఏ విధంగా మహాసముద్రం యొక్క స్వరూపం పరబ్రహ్మ స్వరూపము. మహాసముద్రం ఏ తీరుగా విశాలంగా ఉన్నదో పరమాత్మ యొక్క స్వరూపం కూడా ఆ తీరుగా విశాలంగా ఉన్నది. అయితే దాంట్లో లేచిన ఏ అలలైతే ఉన్నాయో ఆ అలలే ఇక్కడ మన సంకల్పాలు. ఇక్కడ ఆ విధంగా ముందు ఆ పరమాత్మ యొక్క అడ్రస్ని, ఆ విశాలతత్వాన్ని, ఆ నిరాకారం యొక్క స్వరూపంలో నుంచే ఈ జ్ఞానం అనేది ఉత్పన్నమవుతుందని ఎవరైతే ఇక్కడ తను సాధన ద్వారా తను ఏదైతే అజ్ఞానం ఉన్నదో చీకటి ఉన్నదో దాని సాధన ద్వారా చీకటిని అజ్ఞానాన్ని పారద్రోలి ఆ సర్వవ్యాపకత్వమైన పరమాత్మ యొక్క స్వరూపం, ఆ పరబ్రహ్మం యొక్క స్వరూపం ఆ మహాసముద్రం లాంటిది అని ఎవరైతే ఇక్కడ గుర్తించగలుగుతారో అక్కడి నుంచి ఆ సముద్రంలో లేచిన ప్రతి ఒక్క అలగోడ ఏ విధంగా సముద్రంలో నుంచి పైకి లేచి మళ్ళీ ఆ సముద్రంలోనే తీరిగా విలీనమైపోతూ ఉన్నవో అట్లానే ఇక్కడ మన అనేకత్వంతో కూడుకున్న మన జ్ఞానం ఏదైతే ఉన్నదో ఈ జ్ఞానం కూడా అక్కడికక్కడికే అంకురించి మనసు రూపగాన అక్కడికక్కడికే తయారై అక్కడికక్కడికే కనీసం ఈ మహాసముద్రం లాంటి ఆ పరబ్రహ్మ స్వరూపంలోనే విలీనమైపోతూ ఉన్నాయి. అప్పుడు ఇక అనేకత్వం అంటే ఎక్కడున్నది? ఇక ఎక్కడా లేదు. అందువల్ల ఈ అనేకత్వం అనేది అజ్ఞానం, అనేకత్వం అనేది భ్రమ, ఈ అనేకత్వం అనేది ఒక మాయ. అందువల్ల మాయను కానీ ఇది మాయని ఎవరైతే మాయను తొలగించుకుంటారో ఆ మాయకు ముందున్న స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే పరబ్రహ్మం యొక్క స్వరూపము. ఇది మన ప్రతి ఒక్కరికి కూడా ఈ తీరుగా విచారణ చేసి ప్రతి ఒక్కరు కూడా వాస్తవమైన తన స్వరూపము ఆ పరబ్రహ్మ స్వరూపమే. కానీ ఎందుకు ఇక్కడ అనుకోలేకపోతున్నాం, ఎందుకు ఆ వాస్తవమైన స్వరూపం మనకు గోచరం కావట్లేదంటే ఈ శరీరం నేననే అహంకారంతో ఈ అహమ్మములతోటి ఏవైతే ఉన్నాయో దీనితోటి మనల్ని ఈ మాయ తోటి కప్పేసి అక్కడికక్కడే నిజమని కనపడుద్ది, అక్కడికక్కడే మళ్ళీ కనీసం ఏమి లేకుండా పోతూ ఉంటుంది.
అయితే అదే మళ్ళీ నిజం నిజం అదే నిజం అక్కడికక్కడ ఇది లేకుండా అక్కడికక్కడే తయారై అక్కడికక్కడికే లేకుండా పోతుంది కదా. మరి అక్కడే తయారై అక్కడే లేకుండా పోయేదాన్ని ఎందుకు నిజం అనుకుంటున్నామనే ప్రశ్న మనకి కలగట్లా. ఎవరికైతే అటువంటి ప్రశ్న కలిగి ఇది అశాశ్వతమైనది ఈ శరీరం, ఈ శరీరానికి సంబంధించిన ఆలోచనలు మొత్తం కూడా అశాశ్వతమైనయే, నిన్న ఉండే ఈ రోజు లేదు, ఈ రోజు ఉండదు రేపు లేకుండా పోతుంది, ఎందుకు ఈ ఉండి కనపడి అట్లా కనపడకుండా పోతుంది అని ఎవరికైతే ప్రశ్న కలుగుతుందో వాళ్ళు ఏంది దీనికి మౌనం అనే ముందుకెళ్ళేదానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తారు. ఆ ప్రశ్న కలగకే మనం దీంట్లోనే కొట్టుమిట్టులాడుతూ ఈ అజ్ఞానంలోనే చీకటిలోనే కొట్టుమిట్టులాడుతూ ఉన్నాము. ఎందుకు? ఇదే నిజమని మనకు కనపడుతుంది. ఇది ఎప్పటికీ నిజం కాదు. నిజమంటే ఏంటిది? ఎప్పుడు ఒకే రకంగా ఉండే స్వరూపం ఏదైతే ఉన్నదో అదే నిజం. మరి మార్పులు చేర్పులు చెందేది ఏ విధంగా నిజం అవుద్ది? ఒకసారి మనం ఆలోచన చేస్తే మనకు అర్థం కావటం లేదా? తప్పనిసరిగా అర్థం అవుద్ది. అయితే మనం ఆలోచన చేయటల్లా. ఎందుకు అర్థం కాదు? మన ఈ శరీర సంబంధించింది చిన్న ఇంత వయసు కాడి నుంచి ఎంతంత పెరుక్కుంటూ ఈ మార్పు చెందుతున్న విషయం మన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా. మనకంటే ముందోళ్ళు, మనకంటే వెనకోళ్ళు, మన తోటోళ్ళు ఎంతమందో మన స్నేహితులు బంధువులు మన ముందే కనేసి ఈ శరీరాలు అనేది లేకుండా వెళ్ళిపోతున్నాయి కదా. అయితే రేపు ఈ శరీరం కూడా తప్పనిసరిగా పోద్దన్న సంగతి కూడా మనకు తెలుసు. కానీ మళ్ళీ వెమ్మటే మళ్ళీ మాయ కప్పటం, ఆ కప్పటంతో మళ్ళీ ఇదే నిజమని ఈ ప్రపంచంలోనే కొట్టుమిట్టులాడటం, ఇదే మన జీవితం. మనం ప్రతి ఒక్కరం కూడా ఈ నిజమా అబద్ధమా ఇక్కడ చెప్పే ప్రబోధం అనే ప్రతి ఒక్కరు కానీ ఆలోచన చేస్తే ఇది నిజమో అబద్ధమని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోద్ది. అదే మనకు భగవద్గీత సూచిస్తూ ఉన్నది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ నిష్కామ కర్మ, ఈ భక్తి, ఈ ధ్యానం, ఈ వైరాగ్యాది సాధనల చేత ఎట్లయినను దాన్ని సంపాదించుటకై ప్రయత్నించవలేను. ఈ మోక్షము అంటే ఈ పరిధిలో నుంచి సర్వవ్యాపకమైన తత్వమే తానవ్వటమే ఇక్కడ మోక్షం. అదే తప్ప ఈ మోక్షానికి దారి వేరొక దారి లేనే లేదు. ఎవరైతే మనం చేసే ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో దాన్ని నిష్కామంగా ఏ కోరిక లేకుండా ఫలాపేక్ష లేకుండా పనిచేయటం ఏదో ఒక సాధన. ప్రప్రదంగా మొట్టమొదటిది ఒక సాధన. ఆ సాధనతోటి తర్వాత భక్తి నిరంతరం. భక్తి అంటే ఒక్క క్షణం కూడా వదలకుండా ఆ పరమాత్మ తప్ప రెండోది లేదు అని మన హృదయంలో, మన మనస్సులో నిరంతరం అదే భావనతోటి ఎవరైతే ఉండగలుగుతున్నారో అటువంటి భక్తి అనేది వదలకుండా ఉంటేనే వాస్తవమైన పరమాత్మ స్థితిని మనం పొందగలము. రెండోది అదే ధ్యానించటం. ఏది చూసినా పరమాత్మ తప్ప రెండోది లేదు అనే నిరంతరం ధ్యానం ఏదైతే ఉందో ఆ తీరుగా అదే ధ్యానం చేయటం. వైరాగ్యం. ఇక భక్తి, జ్ఞానం, వైరాగ్యం. వైరాగ్యం అంటే దేని మీద వైరాగ్యం? ఇక వైరాగ్యం అంటే మనకు ఇంకొక రకంగా గుర్తొచ్చుద్ది. ఏంటిదయ్యేదంటే ఇక్కడ ఏ భౌతిక సంబంధించిన ఈ సంసారం, భార్య, బిడ్డలో, కుటుంబం ఏదైతే ఉన్నదో ఇది మొత్తం వదిలిపెట్టేసేసి మనం పొలం బుట్రా కూడా ఇక్కడ మన పనులు పాటలు అన్నీ వదిలేసేసి పూర్వీకులు అన్నీ వదిలేసి ఏ అడవులకు వెళ్ళి అక్కడ కనీసం ఏ తపస్సో ఏ ధ్యానమో చేసి భగవంతుని పొందారంట. మనకు మట్టికి అది ఎక్కడ వీలవుద్దని గుర్తొచ్చింది. తప్పు. అటువంటి ఆలోచనలు మన స్ఫురణను కూడా రానియకూడదు ఎవరు కూడా. ఎందుకు? వైరాగ్యం అంటే ఏది అంటే అసత్యంతో కూడుకున్నది, అజ్ఞానంతో కూడుకున్నది. అసత్యం, అజ్ఞానం అంటే కొంచెంసేపు ఉండి కొంతసేపు లేకుండా ఉండేది ఏదైతే ఉందో అది నిజము అనుకునే భావన ఇక్కడ కరాఖండులుగా ఖండించడం ఏదైతే ఉందో అది వైరాగ్యము అంటే. అది ఎక్కడ కలుగుతుంది మనకి ఆ భావన? ఆ పరిధికి సంబంధించిన భావన మన చిత్తంలోనే, మన మనసులోనే కదులుతుంది. కాబట్టి ఎక్కడైతే అది కదిలిందో అక్కడే అది లేదు, సర్వవ్యాపకత్వమే ఉన్నది అని దాన్ని వైరాగ్యం అంటే దాన్ని ఖండించటం. దాన్ని లేదు లేదు అని లేని దానిగా చూడటమే ఇక్కడ వాస్తవమైన వైరాగ్యము అంటే. అట్లా ఎవరైతే అటువంటి వైరాగ్యం చేత తప్పనిసరిగా ఈ సాధనలు ఎవరైతే చేయగలుగుతారో
వాళ్ళకి తప్పనిసరిగా మోక్షం అనేది కరతలామలకమవుతూ ఉన్నది. ఏషామని చెప్పినందువలన ఇక్కడ ఇటువంటి పద్ధతి, ఇటువంటి నడవడిక ఎవరైనా సరే, ఏ జాతి కాదు, ఏ మతం కాదు, ఏ కులం కాదు, ఏ ఊరు కాదు, ఏ దేశం కాదు, ఎన్ని దేశాలుగా ఉన్నప్పటికీ కూడా ఎవరైనా ఇటువంటి పద్ధతిని కానీ తప్పనిసరిగా ఆచరణ యందుంచి అటువంటి సాధన కానీ చెయ్యగలిగితే వాస్తవమైన అజ్ఞానం అనే చీకటి సంపూర్తిగా తొలగిపోతూ ఉన్నది. తొలగిపోతే ఉండేది, అక్కడ ఉండేది ఏంటంటే ఇక మోక్షమే అక్కడ ప్రత్యక్షం అయ్యేది. మోక్షం అంటే ఆ పరబ్రహ్మ స్వరూపం తానవటమే ఇక్కడ మోక్షం అంటే. ఇది మనం ప్రతి ఒక్కరం కూడా గమనించదగిన విషయం అన్నమాట. అందువల్ల మోక్షం అంటే ఏ దేశానో, ఏ పాతాళలోకంలోనో, లేకపోతే ఎక్కడో ఏ అడవుల్లోనో ఎక్కడో ఉందని అపోహలు ఇవన్నా ఉంటే మన ఈ రోజు నుంచి, ఈ పూట నుంచి, ఈ క్షణా నుంచి అవి సంపూర్ణంగా తొలగించుకోవటం ప్రతి ఒక్కరి కర్తవ్యము ఇక్కడ. అందువల్ల ఏ జాతి వారైనా, ఏ మతం వారైనా సరే దీనికి ఈ వాస్తవానికి ఏ జాతి, మత, కులం అనేది విచక్షణ లేనే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ శరీరమే నేననే పరిధి ఏదైతే ఉందో దాన్ని వదిలించుకోవడమే ఇక్కడ వాస్తవమైన పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందటం అని చెప్తున్నారు ఇక్కడ. ఇక దానికి జాతి ఏంటిది, మతం ఏంటిది? ప్రతి ఒక్క జీవరాశి, ప్రతి ఒక్క శరీరం కూడా ఈ పంచభూతాత్మకమైన నిర్మితమే కానీ వేరే లేదు. ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా, ఎన్నిసార్లు మనం ఆలోచన చేసినా ఈ శరీరాలు అంటే పంచభూతాత్మకమైన నిర్మితమే. దీనికి కులమేంటిది, మతమేంటిది, జాతి ఏంటిది, ఊరేంటిది, దేశం ఏంటిది? ఏదీ కాదు. తప్పనిసరిగా అందువల్ల దీనికి జాతి, మత, కుల విచక్షణ లేనే లేదు. ఈ మార్గాన్ని అన్వేషణ చేసేదానికి, ఈ మార్గాన్ని ప్రయత్నం చేసేదానికి, ఈ మార్గాన్ని సాధన చేసి తన యొక్క స్వరూపం, వాస్తవమైన పరమాత్మ స్వరూపం, ఆ పరబ్రహ్మ స్వరూపమని ఆ స్వరూపం కాడ నిలబడేదానికి ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి కట్టుబాటులు లేవు. అది కాకుండా ఇక ఎక్కడైనా సరే ఈ కులమని కానీ, మతమని కానీ, మా దేవుడిని కానీ, మా ప్రదేశమని కానీ భావనలు కానీ వచ్చినాయి అంటే అక్కడది మొత్తం కూడా ఈ మాయకు సంబంధించినయేను. అంటే తన పరిధికి సంబంధించినయే అవుతాయి. ఎప్పుడైతే తను అనే ఒక పరిధి, ఆ పరిధికి సంబంధించిన ఈ వ్యవహారం మొత్తం కూడా ఇదంతా కూడా మాయే. ఎందుకు మాయా? ఈ శరీరమే నేననుకోని ఇవన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించిన మతాలు, ఈ శరీరానికి సంబంధించిన కులాలు, ఇది జీవన విధానంలో ఎవరు వృత్తికి సంబంధించిన వాళ్ళు పనులు చేసుకున్న దానికి కేటాయింపబడ్డాయే కానీ వాస్తవమైన దైవ మార్గంలో, వాస్తవమైన దైవతత్వంలో ఎటువంటి కులమత విచక్షణ అంటూ లేనే లేదు. స్త్రీ పురుష అనే లింగభేదం కూడా, లింగభేదంతో కూడుకున్న స్త్రీ పురుషే కానీ వాస్తవంగా స్త్రీ పురుష అనే భేదం కూడా లేదు, చిన్న పెద్ద అనే భేదం లేదు. అందువల్ల ఎవరైనా సరే తప్పనిసరిగా ఇటువంటి సాధనలు చేసి అటువంటి వాస్తవమైన పరబ్రహ్మ స్వరూపం తన స్వరూపం అని తెలుసుకునేదానికి ఎటువంటి ఆటంకం లేదు. కాకపోతే అది తెలుసుకునేదానికి ఆ తెలుసుకున్న పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర తగిన సేవ చేసి కానీ, భక్తితోటి నిరంతరం వాళ్ళని మెప్పించి కానీ, వాళ్ళ దగ్గర అటువంటి ఆ దోవ చూపించే మార్గాన్ని మనం తీసుకొని వాళ్ళు చెప్పిన మార్గాన్ని కానీ నడవగలిగితే మనకి సులువుగా ప్రయాణం అనేది చెయ్యవచ్చు. అందువల్ల ఎవరైనా సరే అటువంటి మార్గాన్ని ప్రయాణం చేయవచ్చు. ప్రతి జీవి ఒక సూర్యుడు, అంటే ప్రతి ఒక్క జీవుడు కూడా ఒక సూర్యుడు. అంతేగాని సూర్యులకున్ను సూర్యుడు, ఈ సూర్యులకు అందరికంటే సూర్యుడు ఎవరయ్యానంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపమే. ఓం తస్సత్.